మనం గత సందర్భంలో కూడా చెప్పుకున్నాం. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చుకోకపోతే కొంత దుష్ఫలితాలు వస్తాయి. అట్టగా మార్చుకోవడం ఎంతైనా అవసరం అని మనం గత వీడియోల్లో కొన్ని స్థానాల పేర్లు కూడా మనం చెప్పుకున్నాం. అవును. ఉదాహరణకు మనకు దర్శి ఒకటి చెప్పాం. దానికి అతను ఇన్ఛార్జిని మార్చుకున్నారు. అట్లాగే వచ్చేసరికి విడదల రజనీ గారిని ఎంపీగా పంపిస్తే మంచి ఫలితాలు వస్తాయనుకున్నాం. మరి ఇన్ఛార్జిగా ఇచ్చారు, కానీ మరి ఎంపీగా ఇస్తే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఇచ్చేంత మాత్రాన పదవి ఇవ్వాలని, ఎమ్మెల్సీ ఇవ్వాలనేటువంటి వ్యూహం కాదు. లేదు, ఎదుటి పార్టీకి వాళ్ళ వ్యూహాలని ఛేదించడం కోసం వీళ్ళ వ్యూహాన్ని మార్చుకునవచ్చు కదా. ఉదాహరణకి మన గత వీడియోలో చెప్పాం, జగన్మోహన్ రెడ్డి వజ్ర వ్యూహాన్ని పన్నుతున్నాడు ప్రతిపక్షాల పైన అని చెబుతూ మనం ఉత్తరాంధ్రాన్ని కోణంగా తీసుకొని రాయలసీమ వరకు ఒక వ్యూహాల్లో రాజ్యపాలన సిద్ధమవుతున్నాడు విజయకేతనం అనుకున్నాం. సో ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి విజయకేతనంలో చేసేటువంటి వజ్ర వ్యూహం, వజ్రం ఏ రకంగా అయితే తన రూపాన్ని ఉందో ఆ రూపంలోకి ఆయన తన వ్యూహాలను తీసుకుని వస్తూ వ్యూహకర్తలందరినీ పక్కన పెట్టి సొంత ఏజెండాతో తాను గ్రౌండ్ రిపోర్ట్లు తెప్పించుకొని చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేటువంటిది స్వాగతించదగిందైనా, సహజంగా తనకు సీటు రాదనుకున్నప్పుడు అవతలవాడు కాస్త వ్యతిరేకం అవడం సహజం. అది ప్రతి పార్టీలోనూ ఉంటుంది, ప్రతి దేశంలోనూ ఉంటుంది. సో ఇక్కడ మనం ట్రెండ్ని పరిశీలన చేసుకోకుండా గతంలో మనం చెప్పినట్లు ఇప్పుడున్నటువంటి 175 సీట్లలో 60 నుంచి 70 సీట్లు కనుక మార్చుకోకపోతే నేను చెప్పినటువంటి 107 సీట్లు రావడం కష్టమవుతుంది. ఓకే. సో నేను ఇప్పుడు ఒకటే మాట మీద ఉన్నా, 107 సీట్లతో వైసీపీ రావడం అధికారం ఉంది. అంటే 75 సీట్లు మనకు కోల్పోతుంది, సుమారు 72 సీట్లు కోల్పోతుంది. సో కాబట్టి ఏ ప్రాంతాల్లో ఆయన క్యాండిడేట్స్ని చేంజ్ చేసుకుంటే బాగుంటుందన్నప్పుడు చిత్తూరు జిల్లాలో మనం సుమారు 2 నుంచి 3 మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. మన చిత్తూరు జిల్లాలో మనం ప్రధానంగా మార్చాల్సింది తిరుపతి ఒకటి, తర్వాత వచ్చేసరికి నగరి, మరొకటిసరికి తంబళపల్లి. ఈ 3లో 2 తప్పనిసరిగా మార్చుకోగలిగితే అక్కడ మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే అనంతపురం జిల్లాలో వచ్చేసరికి 3 నుంచి 4 స్థానాలు మార్చుకోవాలి. ఓకే. అంటే నేను గతంలో చెప్పినటువంటి సర్వే కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, ఒక్క నిమిషం, అంటే గతంలో మనం ఇచ్చిన సర్వేలో వ్యూహాత్మకంగా ఏమేమి మార్చవచ్చు అన్నదాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, అనంతపురం జిల్లాలో గుంతకల్ ఒకటి, సింగనమల ఎస్సీ కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడున్నటువంటి అభ్యర్థిని అక్కడ వేరే చోట రిస్టోర్ చేసుకుంటూ సింగనమల, గుంతకల్, కళ్యాణదుర్గం, ఈ 3లో 1 నుంచి 2 స్థానాలు మార్చుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అట్లాగే నంద్యాల పార్లమెంటు చూసినట్లయితే పుట్టపర్తి మార్చాల్సిన అవసరం అయితే ఉండదు. రెండోది హిందూపురం, పెనుగొండ, మడకశిర, ఇది టైట్ సీట్లు ఇవి. సో ఇక్కడ కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే కర్నూలు జిల్లాకు వచ్చేసరికి మనకు 5 స్థానాలు మనం మార్చుకోవాలి. ఈ 5 స్థానాలు చూసినట్లయితే కర్నూలు జిల్లాలో వచ్చేసరికి ఎమ్మిగనూరు,
ఆలూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం ఈ 3 స్థానాలు కూడా బలవంతంగా అంటే కంపల్సరీగా మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు ఈ స్థానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ క్యాండిడేట్లు కొద్దిగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కడప జిల్లాకు వచ్చేసరికి జమ్మలమడుగు, కమలాపురం అని చెబుతున్నారు. దాంతోపాటు మైదుకూరు కూడా కొంత టైట్ అయ్యే అవకాశం ఉంది. కమలాపురం టోటల్ చేంజ్ చేసుకోవాలి. మైదుకూరు, జమ్మలమడుగు సో 3 స్థానాలు కడపలో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాజంపేట పార్లమెంటుకు వచ్చేసరికి మదనపల్లి, తంబళపల్లి, రాజంపేట గతంలో మనకు టీడీపీ నుంచి వచ్చి గెలిచిన క్యాండిడేట్. సో అక్కడ కొంత మార్చడం అవసరం ఉంది. అట్లాగే వచ్చేసరికి చిత్తూరు, తిరుపతికి వచ్చేసరికి మళ్ళీ 3 స్థానాల్లోంచి 2 కంపల్సరీగా మార్చుకోవాల్సిన ప్రాంతాలు ఏమేనంటే తిరుపతి, గూడూరు, నెల్లూరు సిటీ తిరుపతి, గూడూరు, సత్యవేడు, గంగాధర నెల్లూరు. అక్కడ చిత్తూరు జిల్లాలో వచ్చేసరికి 2 నుంచి 3 మార్చాల్సి వస్తుంది. తిరుపతి వచ్చేసరికి 2 సీట్లు మార్చాల్సి వస్తుంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ మళ్ళీ వైసీపీ అవకాశం. నెల్లూరు సిటీ టైట్ అవుతుంది. నెల్లూరు సిటీలో నెల్లూరు పార్లమెంట్లో 3 సీట్లు మార్చి వస్తుంది. ఒంగోలు 5, ఆ ఒంగోలు 5లో మనకు ఒంగోలు టౌన్ వైసీపీ టైట్ అవుతుంది. వైసీపీ టైట్ అంటే అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి టైట్ అవుతుంది ఒంగోలు టౌన్. ఓకే. సంతనూతలపాడు గెలిచే సీట్, అందులో ఎలాంటి సంబంధం ఆల్రెడీ ఛార్జీని మార్చారు. దర్శి వచ్చేసరికి ఆల్రెడీ బూచేపల్లి శివప్రసాద్కి చెప్పేసి ఉన్నారు. కొండేపి ఆదిపుల సురేష్ అక్కడ టైట్ అవుతుంది. ఆయన కూడా చేంజ్ చేశారు. కొండేపి ఆల్రెడీ టైట్, ఆ టైట్లో తీసుకెళ్ళి టైట్ పడేశారు. ఓకే. అట్లాగే వచ్చేసరికి బాపట్ల నియోజకవర్గం, బాపట్ల టౌనే కష్టం. బాపట్లలో ఉన్నటువంటి ఇప్పుడు కోన రఘుపతి గారిని కనుక వేరే చోట రిస్టోర్ చేస్తే మాత్రం బాపట్ల కనుక రెడ్డి కమ్యూనిటీలో ఎవరికి ఇచ్చినా కూడా బాపట్ల గెలవడం అవకాశం ఉంటుంది. ఓకే. అట్లాగే బాపట్ల పర్చూరు ఉంది. పర్చూరు మనకు ఇప్పుడు ఆయన కృష్ణమోహన్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి గతంలో చేశాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు అక్కడ ఆమంచి కృష్ణమోహన్ రైటే, గెలుపు కష్టం. సో అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కాకుండా సేమ్ అదే కమ్యూనిటీ సంబంధించిన స్థానికుడికి గనక ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఆ సీటు వైసీపీ అకౌంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆమంచి కృష్ణమోహన్ అనేటువంటిది అక్కడ పూర్తి స్థాయిలో సక్సెస్ కాడు అని చెప్పొచ్చు, ధైర్యంగా చెప్పొచ్చు. దాంతోపాటు వచ్చేసరికి అద్దంకి సరే మార్చుకొచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి నరసరావుపేటకు వచ్చేసరికి సత్తెనపల్లి కంపల్సరీ క్యాండిడేట్ మార్చుకో. అంబటి రామబాబు గారు అక్కడ గెలుస్తాడని మాత్రం ధైర్యంగా చెప్పలేను. ఓకే. టైట్ సత్తెనపల్లి. చిలకలూరుపేటలో ఆల్రెడీ విడదల రాజుని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకొచ్చారు. సో గెలిచే చిలకలూరుపేటను విడదల రాజుని మార్చే కంటే ఆమెను ఇక్కడ కొనసాగిస్తే చిలకలూరుపేట కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే వస్తే నరసరావుపేట వస్తే అది గుంటూరు ఈస్ట్, గుంటూరు 2 ఉంది. మన మద్దాళగిరి, మరి మద్దాళగిరికి గెలిచేటువంటి సీట్ అది. మరి అక్కడ వ్యూహాత్మక మధ్యన అర్థం కావట్లేదు. అట్లాగే గుంటూరు టౌన్స్ అర్బన్ ఉన్నాయి, కొన్ని గుంటూరు జిల్లా కొన్ని ఉన్నాయి. గుంటూరు జిల్లా వేమూరు ఒకటి, సరే వేమూరు క్యాండిడేట్ మార్చారు. తెనాలి ఇట్లా గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంట్లో 3 నుంచి 4 సీట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే విజయవాడ పార్లమెంట్కి వచ్చేసరికి 3 నుంచి 4 మార్చాల్సింది. ఉదాహరణకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గతంలో వెల్లంపల్లి శ్రీనివాసు, అవును, అక్కడ మార్పు అవసరం. విజయవాడ సెంట్రల్ మార్పాలి. విజయవాడ తూర్పు టైటు, పెనమలూరు టైటు. సో కాబట్టి అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సరే ఏలూరు వచ్చేసరికి ఏలూరు టౌన్
గతంలో వాళ్ళ నానే చేశాడు. తాడేపల్లి, ఏలూరు, దెందులూరు, చింతలపూడి మార్చాల్సిన అవసరం ఉంది. నరసాపురం 2, అందులో తాడేపల్లిగూడెం ఒకటి ప్రధానంగా జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది అక్కడ ఓకే వాళ్ళ అయినట్టయితే. సో నరసాపురం, రాజమండ్రి వచ్చేసరికి 1, తర్వాత వచ్చేసరికి అమలాపురం వచ్చేసరికి 2 నుంచి 3. అమలాపురం వైసీపీ రాదు, కష్టం అది. ఓకే కాకినాడ రూరల్ అభ్యర్థిని మార్చుకోవాలి అట్లా వెళ్ళిచ్చినప్పుడు. అట్లా కాకినాడ నుంచి 2 నుంచి 3 మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా ఉమ్మడి విశాఖపట్నం వచ్చేసరికి సుమారు 7 నుంచి 8 మందిని మార్చుకోవాల్సి వస్తుంది ఉమ్మడి విశాఖపట్నం. ఉమ్మడి విజయనగరం వచ్చేసరికి 1 నుంచి 2, అట్లా శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి 2 నుంచి 3. ఇట్లా సుమారు 50 నుంచి 60 సీట్లు బలమైన ప్రత్యర్థులను నింపి ఒక వ్యూహాత్మకంగా వెళ్ళకపోయినట్లయితే మాత్రం అంటే గెలుపు అనేటువంటిది సాధ్యమైనప్పటికీ పరువు కాపాడుకోవడం కోసం, సీట్లను పెంచుకోవడం కోసం కాస్త వైసీపీ శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసినట్లయితే మేదిని ప్రకారం రూరల్ మొత్తము వైసీపీకి అవకాశాలు ఉన్నాయి, అర్బన్లో 60-40గా ఉంటుంది. ఏది ఏమైనా సరే ఒక 69 నుంచి 70 సీట్లు వైసీపీ కోల్పోవలసి రాక తప్పదు. అట్లాగని చెప్పేసి ప్రతి నాయకుడు నేను గెలుస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండగలిగితే తప్పనిసరిగా రాజ్యాధికారం వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. 47.3 లేదా 46.5 ఓట్ షేర్తో వైసీపీ ప్రభుత్వమే గట్టెక్కే అవకాశాలు ఎక్కువ ఉంది. ఓకే, అంటే మీరు చెప్పే ప్రకారం జస్ట్ ఎక్కువ గ్యాప్ లేదు, ఒక 3 to 4% మాత్రమే అంతే. అది కూడా అంటే ఒక 30-40 సీట్లు అతి తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎడ్జ్లో బయటపడతాయి 2000, 3000, 1500. అంటే చివరికి ఎలక్షన్ రోజు చివరి దాకా అవిశ్రాంతంగా తిరిగినటువంటి శ్రామికుడు మాత్రమే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చరిష్మా అనేటువంటిది కేవలం 90% ఉంటుందండి. మిగిలిన 10% కంటెస్టెడ్ మీద ఆధారపడుతుంది. కాబట్టి 60 నుంచి 70 మందిని మార్చడం అది వ్యూహానికి సవాలుగానే చెప్పాలి. అది ఓటమి కోసం చేసేటువంటి వ్యూహం కాదు, గెలుపు కోసం చేసేటువంటి వ్యూహంగానే పరిణిత మరొకటి కాదని మనం ధైర్యంగా చెప్పచ్చు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ మంత్రులకు కూడా సగానికి సగం మందిని మార్చాలి అన్న ఒక ప్రతిపాదన ఉంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మారిస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా? అంటే అది ఇక వాళ్ళ ఆంతరంగిక విషయాలు, అది మన జ్యోతిష్యాన్ని మనం ముడిపెట్టలేము. ఇప్పుడు గెలవడానికి మినిమం 100 సీట్లు గెలవాలి. అందరూ నా వాళ్ళు అనుకుంటే త్యాగం చేసేవాడు ఎవడండి? ఉదాహరణ మనం చూసాం, జగ్గేపేట చూసాం. జగ్గేపేట టైటు, ఆ టైట్ దాన్ని గెలుచుకోవాలంటే వాళ్ళు 5 సంవత్సరాలు పదవి అనుభవించిన వాళ్ళు, మనం ఇక్కడ అభ్యర్థికి కనుక గెలుపుకు ప్రయత్నం చేస్తే మనల్ని వేరొక చోట రిస్టోర్ చేస్తాడు, ఇంకో పదవి ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి. జీవితాంతం నేనే ముఖ్యమంత్రి, నేనే ప్రధానమంత్రి చేయాలి, నేనే ముఖ్యమంత్రి అవ్వాలి, నేనే ఎమ్మెల్యే అవ్వాలి అంటే కొత్త పోగడ ఎక్కడి నుంచి వస్తుంది? సో కాబట్టి జగన్ రెడ్డి వ్యూహం ఉన్నటువంటిది వజ్ర వ్యూహం 100%. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలని ప్రస్తుతం మారుస్తూ వచ్చాడు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు మారుస్తున్నాడు, రేపు ఓసీలను మార్చుకుంటాడు. రేపు రెడ్డి వర్గాల్లో అందరూ గెలిచేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కమలాపురం ఉంది, కమలాపురం టైట్ అని జగన్మోహన్ రెడ్డి తెలియదా? సర్వేలు రావట్లేదా? మైదుకూరు టైట్ అని తెలియటం లేదా? జమ్మలమూడి టైట్ అని తెలియట్లేదా? రాజంపేట అని తెలియట్లేదా? సో గతంలో మనం ఏ ప్రాంతాలైతే మనం డీకోడ్ చేసి వీడియో చేశామో అందుకు అనుగుణంగానే ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారుస్తున్నట్టు నేను విశ్వసిస్తున్నాను. ఓకే, సో ఏహా వీడియో జగన్మోహన్ రెడ్డి ఆలోచన కదిలించింది అనడం ఎలాంటి సందేహం లేదు. ఓకే, అంటే బేస్ అనేది మనం చెప్పాం. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ మీద నమ్మకం మీద కొంతమంది ఉంటారండి, 1% ఓటింగ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మా బ్రాహ్మణ కమిటీ 48,60,000 ఓట్లు ఉన్నాయి, నేను ఎటు వేయమంటే అటే వేస్తారు, ఇంకో చోట వేరు.
9 ఒక వర్గానికి వేసాం, 2014 ఒక వర్గానికి వేసాం, 2 వర్గానికి వేసాం, అది మా ఇష్టం అది. సో కాబట్టి ఏంటంటే న్యూట్రల్ ఓట్లు ఎప్పుడు కూడాను వాడు ఆలోచింపజేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి, మన ఇక్కడ తెలంగాణలో 5 నుంచి 12 సీట్లు 500 నుంచి 2000 ఓట్లు ఓడిపోయినారు. గణనీయంగా బీజేపీ ఓటు శాతం పెంచుకుంది. అట్లాగని చెప్పేసి జనసేనకి టోటల్గా డిపాజిట్లు రాలేదు. ఒకవేళ చంద్రబాబు గారు శ్రేష్ఠమే పనిచేసిందంటే అర్బన్ మొత్తము మళ్ళీ టీఆర్ఎస్కే వచ్చాయి. సింపతి అక్కడ వర్కౌట్ కాలేదు. సో కాబట్టి అంటే సింపతికి ఓట్లేసే రోజులు పోయాయండి. సో కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకాల యొక్క మనోభావాలకి, తెలంగాణలో వ్యక్తుల యొక్క మనోభావాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఏంటంటే హుకుం జారీ చేస్తే తట్టుకోలేని స్వభావం ఇది. ఇప్పుడు రాజకీయ నాయకులు బాంఛితను వాళ్ళు అనాలి, నీ బాంఛ ఉందని ఓటర్కి. అక్కడ అలా ఉండదు. సంక్షేమ పథకాల మీదే ఆ ప్రభుత్వం గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. అది తాత్కాలికంగా అన్ని ప్రభుత్వాలకు ఇబ్బంది అయినప్పుడు కూడాను సంక్షేమము, ఆరోగ్యము, విద్య, ఉపాధి వీటి మీద ప్రధాన ఫోకస్ ఉంది. కాబట్టి వైసీపీకి అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే అక్కడ ప్రతిపక్షాలను బలంగా లేకపోవడం, వాళ్ళ గ్రహస్థితులు వీక్ అవ్వడం ఒక మేజర్ ప్లస్గా జగన్మోహన్ తీసుకోవాలి. అట్లాగే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత లేదని కదా ఉన్నప్పటికి కూడా వాటిని ప్రతిపక్షాలు అందిపుచ్చుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నాయి. సో వీళ్ళ గ్రహస్థితులు అలా ఉన్నాయి, వాళ్ళు అలా ఉన్నాయి. సో ఓవరాల్గా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యే సీట్లని మారిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఒడ్డున పడే అవకాశాలు లేవు అని మనం ధైర్యంగా చెప్పచ్చు. సో ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏం జరగబోతుంది? ఎందుకంటే తెలంగాణలో ఆయన పాపం డిపాజిట్లు కూడా కోల్పోయాడు. ఒక రెండు స్థానాల్లో ఏదో ఊహించిన ఓట్లు వచ్చాయి. ఏపీలోకి సంబంధించి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాడా? ఆయన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి చాలామంది ఉన్నటువంటి ఆసక్తి. అంటే ఇక్కడ ఇష్టమైన వాళ్ళు ఉండాలి, వెళ్ళిపోండి అని చెప్పి అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి నేను పల్లకి మోయదలుచుకున్నాను, నాతో పాటు మీరు కూడా బోయిలుగా రండి అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అక్కడే ఆయన ఓటమిని వారు అంగీకరించినట్లు అవుతుంది. ఏంటి మీరు కూడా వైసీపీ జ్యోతిష్యుడా? అని వైసీపీ జ్యోతిష్యుడేనండి అని ముద్ర వేశారు కాబట్టి. అంటే మీరు పవన్ కళ్యాణ్కి అసలు రాడు అని చెప్తున్నారు కదా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ 100% గెలుస్తాడు, సింపుల్ అడుగు పెడతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అధికారంలోకి మాత్రం రారు అంతే. సో ఆయనకంటూ కొన్ని స్థానాలు వస్తాయి, ఒకటో రెండో వస్తాయండి. ఒకటో రెండో వస్తాయి. ఏంటంటే మీరు ఆయనకి దాదాపు 10 ఆయన పోటీ చేసేదే 30 నుంచి 40 స్థానాల్లో పోటీ చేస్తున్నా అని చెప్పి 175 స్థానాలు పోటీ చేయమనండి. యోధుడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చరిష్మా మీద తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు జనసేన చరిష్మా మీద ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. పవన్ నీ జాతకం బలమైందని చెప్పి చాలామంది పెద్దలు మంచి అవుతున్నారు. అసలు మన ఒక మెగా జ్యోతిష్యుడు అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని కూడా చెప్పారు. ఆల్రెడీ వీడియో రెడీ అయి ఉంటుంది, ముందు రోజు వస్తుంది బయటకు, అది అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు పూర్వంలో పల్లెటూరులో ఏమంటే మా అబ్బాయికి ఆడపిల్ల పుడుతుందో మగపిల్ల పుడుతుందో అని చెప్పంటే, అరే నేను ఎవరు పుడతారో చీటీ పెట్టొచ్చాను రా అంటాడు. సూరులో ఆడ మగ 2 పెడతాడు, ఏది పుడితే అయితే బయట తీస్తాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు అని ఒక వీడియో రెడీ ఉంటుంది, సీఎం అవుతాడని ఒక వీడియో ఉంటుంది. ఒకరోజు ముందు రిలీజ్ చేసుకుంటారు, అది విధానం కాదు. సో పవన్ కళ్యాణ్ జాతకంలో పదం అయితే ఎమ్మెల్యే అవుతాడు, కానీ రాజ్యాధికారం రాదు. ఓకే, అసెంబ్లీలోకి అయితే అడుగు పెడతాడు. గణనీయంగా టీడీపీ జనసేన కలయిక వలన కొంత వైసీపీ ప్రభుత్వానికి కొంత ఓట్ షేర్ తగ్గినప్పటికి కూడా 60 నుంచి 70 సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఓవరాల్గా ముగ్గురు కలిసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ మా ఇతనాలు జల్లారు ఈ మధ్యకాలంలో. మేము కూడా ఎందుకు లేము, షర్మిలను తీసుకుని వచ్చి చేస్తామని. ఎవరు వచ్చినా ఈ టరం తిరిగి మరలా మహిళలు, యువత, వృద్ధులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటడానికి సిద్ధంగా ఉంటారు. యువత ఎక్కడేస్తుందండి? ఏపీలో డెవలప్మెంటే లేదు, అభివృద్ధి లేదు, ఏం జరగలేదని చెప్పేసి వ్యతిరేకత ఉన్నారు కదా. డెవలప్మెంట్ అని అంటే ఒక పక్కన అన్నమో రామచంద్ర అని చేతులు అరళ్ళు దాస్తున్న సమయంలో అభివృద్ధి ఎవరికి కావాలండి? 2 సంవత్సరాల పాటు కరోనాలో విలయతాళం చేసి ఒక మృత్యువాత పడుతున్నప్పుడు
సోకాళ్ళు పార్టీలు ఎవరు వచ్చి సహాయం చేశారండి? ఏ పారిశ్రామిక రంగం వాళ్ళు అభివృద్ధి, పరిశ్రమలు, విజన్ అంటారు కదా, ఏ పారిశ్రామిక రంగవేత్త వచ్చి ఏపీకి ఆర్థిక సహాయం చేశారండి? సినిమా రంగంలో ఎవరు సహాయం చేశారండి? వచ్చి ఎవరు సహాయం చేశారా? ఒక పరిశ్రమ పెడతానికి సబ్సిడీలు ఇచ్చి, లీజుకు భూములు ఇచ్చి, కరెంటు, నీరు అన్నీ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్లో మా విద్యార్థులకి, మా యువతకి 30% ఉద్యోగాలు ఇమ్మనంటే ఇవ్వటానికి ముందుకు రానిటువంటి వారు కూడా పారిశ్రామికవేత్తలేనా? తెలంగాణలో ఎన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు ఉన్నాయండి? ఎంతమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు? వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు? 15,000 నుంచి ₹1,00,000 లోపా. ఇదేనా మన అభివృద్ధి? వాళ్ళు ఎంత సబ్సిడీలు పొందుతున్నారు ఇక్కడ? కాబట్టి అంటే చాణక్య నీతి అంటే ఇలా సోకాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్ళు చాణక్యుడి యొక్క ధర్మశాస్త్రాలు చదివితే ఏ రాజ్యమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే అణగారిన వర్గాల వారికి ఆకలి దప్పులు తీర్చి వాళ్ళని సుస్థిరమైనటువంటి జీవన విధానం ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చాణక్యుడు చెప్పిందని మనం మర్చిపోతే ఎట్లాగండి? సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హెల్త్, ఎడ్యుకేషన్, సంక్షేమం ఏం నెక్స్ట్ టైం అభివృద్ధికి పుట్టిన గ్యారంటీ ఉంది. ఇప్పుడు ఒక రకంగా ఉంటుందా? ఓకే, ఇప్పుడు ఒకే మనిషి ఒక రకంగా ఉంటాడా? అంతే, నేను అదే అంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రిడిక్షన్ కూడా ఒకే రకంగా ఉంటుందా? నెక్స్ట్ ఏమైనా మారుతుందా అని? 107 సీట్లు గెలుస్తాడో చెబుతున్నాను, కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది. 100% అభివృద్ధి వైపే దిశ అడుగులు ముందుకేస్తారు. అది కూడా చూద్దాం, ఎందుకంటే తెలంగాణ ఎన్నికలకి అఫ్ కోర్స్ ఒక్కటి మిస్ అయింది, అది కూడా మెయిన్. మిగతా మొత్తం సక్సెస్ అయింది. మరి ఏపీది ఎలా ఉంటుంది? మాకు శాపం ఉంది కదా, ఆస్ట్రాలజీ చెప్పి అన్ని నిజాలు కాకూడదని. ఇక్కడ నిజం అవుతుందా కాదని కదా. ఇప్పుడు ఒకటి ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా మంది, ఎందుకు మన ఇండియన్ సంస్కృతి, భారత సంస్కృతికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని ఆరాధిస్తారు, గౌరవిస్తారు. సో అదే నేపథ్యంలో జ్యోతిష్యానికి కూడా అంటే జ్యోతిష్యానికి భారతదేశంలో ఒక పెద్దపీట ఉందండి, అందులో లేదనుకోకండి. కాకపోతే మా కర్మకి ఏంటంటే జ్యోతిష్యం మీద అవగాహన లేని వాళ్ళు ఏంటి డబ్బులు పెట్టి మార్కెటింగ్ చేసుకుని ప్రమోషన్ల మీద వచ్చేటువంటి ప్రమోషనల్ జ్యోతిష్యులు ఎక్కువయ్యారు. కాబట్టి నిజమైన జ్యోతిష్యులు కనుమరుగవుతున్నారు. శాస్త్రం మీద కొంత ఇబ్బందికర వాతావరణం వచ్చింది. చూద్దాం చారి గారు. తెలంగాణ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉండదు అని ధైర్యంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఏపీకి సంబంధించి చెప్పారు, తెలంగాణ సంబంధించి చూసాం, ఏపీకి సంబంధించి కూడా చూద్దాం, ఎందుకంటే కొద్ది రోజులే ఉంది కాబట్టి ఏపీలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి. థ్యాంక్ యూ చారి గారు, మీ వాల్యూ ఇన్ఫర్మేషన్ అలాగే మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఇది ఈరోజు ఈహా టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.